హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఏమవుతుందంటే, మనోజ్ అయితే ఒకరోజు డ్యూటీ చేయంగానే చాలా అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు. రోహిణి, ప్రభావతి, సత్య, మీనా వీళ్ళు ఎవరు లేపినా సరే మనోజ్ అయితే లేడు. అప్పుడు ప్రభావతి ఏం చేస్తుంది, "నాన్న లేయిరా" అని చెప్పి జోలపాట పాడుతూ కూర్చుంటుంది మనోజ్ దగ్గర. అప్పుడు రవి, శృతి, సత్యం, మీనా, బాలు వీళ్ళందరూ ఒక్కసారిగా రూమ్‌లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ప్రభావతి వాళ్ళందరిని చూసి షాక్ అవుతుంది. రోహిణి కూడా ఏంటి ఈ బాలు వచ్చాడు, ఈ బాలు వస్తే ఏదో ఒక గొడవ చేస్తాడు తప్పకుండా అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంది. అయినా సరే ప్రభావతి ఏం పట్టించుకోకుండా, "నాన్న మనోజ్ లేరా, డ్యూటీకెళ్ళాలి లేరా, షాప్ చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఓనర్‌వి. నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. ఇలా నిద్రపోకూడదు లేరా, అందరికీ బుద్ధొచ్చేటట్టు చేయాలని" చెప్పైతే గారాబంగా లేపుతూ ఉంటది. నాన్న, బుజ్జి, కన్నా లేరా అని. అప్పుడు సత్యం, ప్రభావతి చిన్నప్పుడు వాడు ఎల్‌కేజీకెళ్ళేటప్పుడు కూడా ఇలాగే గారాబం చేసావు. ఇప్పుడు ఒక స్థాయిలో నిలబడాలి అని కూడా ఇప్పుడు గారాబం చేస్తూ నువ్వే చెడగొడుతున్నావు. వాడిప్పుడు ఒక స్థాయిలో నిలబడడానికి ఒక షాప్‌కి ఓనర్ అయ్యాడు. అయినా సరే ఆ బాధ్యత తెలియకుండా ఎలా మొద్దులాగా నిద్రపోతున్నాడు చూడు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో బాలు అయితే బాత్రూమ్ దగ్గరికెళ్ళి ఒక మగ్గులో నీళ్ళు తీసుకొచ్చి మనోజ్ మొహాన గట్టిగా చల్లేస్తాడు. ఇలా బాలు వాటర్ చల్లడంతోటి మనోజ్ ఒక్కసారిగా ఉలికిపడి, "అమ్మ ఏంటి వానొస్తుంది" అని చెప్పి గట్టిగా అరుస్తూ లేస్తాడు. అప్పుడు ప్రభావతి, "రే మొండోడా ఏందిరా ఇలా తయారయ్యావు" అని చెప్పి బాలుని తిడుతూ ఉంటుంది. తర్వాత బాలు ఇలా అంటూ ఉంటాడు, "ఇప్పుడు వేరే ఒక పెద్ద షాపు పెట్టాడు. అంతకుముందు నాన్న దగ్గర ఒక 40,00,000 తీసుకొని పారిపోయాడు. ఇవన్నీ అప్పు ఎవరు తీరుస్తారమ్మా" అని చెప్పి ఫస్ట్ వాడిని లేసి రెడీ అవ్వి ఫస్టు ఫర్నిచర్ షాప్‌కెళ్ళమని చెప్పు. అప్పుడే కదా నాన్నకివ్వాల్సిన 40,00,000 అప్పు తీరుతుంది. ఇలా ఉంటే వీడు బాగుపడినట్టే లైఫ్‌లో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. రవి, శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సత్యం ఇలా అంటూ ఉంటాడు, "అమ్మ రోహిణి, ప్రభావతి ఫస్ట్ వాడిని లేపి షాప్‌కి పంపించండి. ఇప్పటికే కస్టమర్స్ వచ్చి వచ్చి పోతూ ఉంటారని" చెప్పైతే కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు సత్యం అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళందరూ పోయిన తర్వాత ప్రభావతి కూడా తర్వాత వెళ్ళిపోతుంది రోహిణికి చెప్పేసి. రోహిణి అయితే మనోజ్ సైడు కోపంగా ఉరుమురిమి చూస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక మీనా పోయి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి మెట్లు దిగుతూ ఇలా అంటుంది, "ఏమే మీనా ఏం కూర చేస్తున్నావు? ఏం కూర వండుతున్నావు? చికెను, మటను మంచి మసాలా పట్టించి మంచిగా కూరొండు. మనోజ్ గాడికి నేను క్యారేజ్ పట్టుకెళ్ళాలి. మంచి మంచి కూరలతో వాడు మధ్యాహ్నం భోజనం చేయాలి" అని చెప్పి అంటూ మెట్లు దిగుతూ ఉంటుంది. అప్పుడు మీనా, "ఏమి ఆయనకి భార్య లేదా? నేను చేయను. అంతగా ఉంటే నువ్వు గాని లేదా మీ కోడలు రోహిణి గాని వచ్చి చేసుకోండి అత్తయ్య" అని చెప్పి మొహాన చెప్పేస్తుంది. అప్పుడు ప్రభావతి, "నీకు ఒక్కరోజు కూడా రూమ్ ఇయ్యలేదని కుళ్ళే, నీకు రూమ్‌లో పడుకుంటే అంత హాయిగా ఉందా" అని చెప్పైతే మీనాని తిడుతూ ఉంటుంది. అప్పుడు మీనా, "చాలా ఆపండి అత్తయ్య. నోటికి హద్దు పద్దు లేకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు" అని చెప్పైతే కోపంగా తిడుతుంది ప్రభావతిని మీనా. అయినా సరే ప్రభావతి మీనా తిట్టిన తిట్లేం పట్టించుకోకుండా, "చేయవే తొందరగా వంట చెయి" అని చెప్పి మీనాకు చెప్తూ ఉంటుంది. అప్పుడు మీనా, "అత్తయ్య కావాలంటే మీరు చేసుకోండి. మీ పెద్ద కోడలు మీ రోహిణి చేత చేపించుకోండి. అంతేగాని నేనైతే కూరలు, గీరలు అంతా ఏం చేయనని" చెప్పేసి గ్యాస్ ఆపేసి వెళ్ళిపోతుంది మీనా బయటికి. అప్పుడు బాలు బయట కారు క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఒక టాటా ఏసీ వచ్చి ఉంటుంది. ఆ టాటా ఏసీలో ఒక సోఫా సెట్ ఉంటుంది. అది ఎవరు? ఆ సోఫా సెట్టు నిన్న శృతి వాళ్ళ అమ్మగారు కొన్న సోఫా సెట్టు. అప్పుడు బాలు చూడంగానే అడుగుతాడు, "ఏంటి ఈ సోఫా సెట్ మీరు మా ఇంటికి తీసుకొచ్చారు" అని అడిగితే అప్పుడు వాళ్ళేం చెప్తారు, "లేదు సార్ ఇది శోభన మేడం వాళ్ళు మీకు పంపించారు" అని చెప్తారు. బాలు, "మాకేం వద్దు తీసుకెళ్ళిపోండి" అని చెప్పి అయితే గొడవ రచ్చ రచ్చ చేస్తాడు. అప్పుడు ఆ డ్రైవరు, కస్టమర్ ఏమంటారు, "లేదు సార్ ఇది మీకు ఆర్డర్ చేయాలి ఖచ్చితంగా" అని చెప్పి మేడం గారు చెప్పారు. "మీరు కావాలంటే ఒకసారి మేడంకి కాల్ చేసి మాట్లాడండి" అని చెప్పంగానే బాలు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత, "మేడం ఆల్రెడీ మేము మీకు చెప్పాం. మాకు ఇలాంటి వస్తువులు మీ నుంచి ఏమి వద్దు. మేము ఇలాంటి వస్తువులేమి మీ నుంచి ఆశించలేదు" అని చెప్పైతే మొహాన చెప్పి ఫోన్ పెట్టేస్తాడు బాలు. శోభన అయితే మళ్ళీ బాలుకి ఫోన్ చేసి, "ఏంటి మొహానికి ఫోన్ పెట్టేస్తున్నావు? నీకు మేనర్స్ లేదా?" అని తిడుతుంది. అప్పుడు బాలు, "చూడండి మేడం, నేను సత్యం గారి కొడుకు. అదృష్టం కొద్దీ మా నాన్నకి ముగ్గురం కొడుకులం. నేను, మనోజు, రవి. మేము ముగ్గురం ఉండగా ఆయనకేం ఇబ్బంది లేదు. ఎట్టో మీ కూతురు శృతికి మీ బుద్ధులు రాలేదు కాబట్టి మా ఇంట్లో సర్దుకొని పోతుంది. మేము మీ దగ్గర నుంచి ఎటువంటి వస్తువులు మేము ఎదురు చూడటం లేదని చెప్పి మీ సోఫాని మీరే తీసుకోండి" అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ. దాంతో ఈ కస్టమర్స్ ఏం చేస్తాడు, శోభన ఇంటికి మళ్ళీ ఆ సోఫా సెట్‌ని రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సురేంద్ర, శోభన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. "అవునండి ఇది నేను కావాలనే చేశాను. మన ఇంట్లో ఎన్నో సోఫా సెట్లున్నాయి. కానీ నాకు ఈ సోఫా సెట్ ఎందుకు మరి ఇంత చీప్‌గా" అని అంటుంది.
అదే సమయానికి ఇంటి ముందు ఒక టాటా ఏసి వచ్చి ఆగుతుంది. ఏంటి అని చూడంగానే అది సోఫా సెట్. అప్పుడు ఎళ్లి అడిగితే, "లేదు మేడం, ఆ బాలు సార్ అసలు మా మాట వినట్లేదు. మొండికి తిరిగి అడ్డంగా రోడ్డు పైన గొడవేస్తున్నాడు. అందుకే తీసుకొచ్చేసాం" అని చెప్తాడు డ్రైవర్. అప్పుడు సరే, నేను చెప్పిన అడ్రస్‌కి మీ వెహికల్ తీసుకెళ్ళండి. నేను వెనక కారులో వస్తానని చెప్తుంది శోభన. అప్పుడు వెహికల్ తీసుకుపోయి షాప్ ముందు ఆపంగానే మనోజ్, రోహిణి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, "ఏంటంటే ఇలా వచ్చారు? ఏం సోఫా సెట్ మార్చుకోవాలనుకుంటున్నారా?" అని అడుగుతుంది. "లేదమ్మా, సోఫా సెట్ మాకొద్దు. మేము మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాము. మా ఇంట్లో చాలా ఉన్నవి. ఇది ఇంకా చాలా హెవీగా ఉందమ్మా. చూడటానికి కూడా బాగలేదు. ఎక్కడ పెట్టాలన్నా కూడా" అని చెప్పి ఏదో ఒక సాకులు చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆ షాప్‌కి ఫర్నిచర్ కొనటానికొచ్చిన కస్టమర్స్, ఏంటి వీళ్ళు రిటర్న్ ఇస్తున్నారు, అయితే ఇక్కడ ఫర్నిచర్ బాగోలేదేమో అని చెప్పి చాలామంది కస్టమర్లు కొనకుండా వెనక్కెళ్ళిపోతారు. అది చూసి అయితే రోహిణి, మనోజ్ బాధపడుతూ ఉంటారు. ఈ అప్పుడు అసలెందుకు తీసుకొచ్చారని చెప్పి అడిగితే శోభన అయితే అసలు కారణం నిజం చెప్పేసింది. ఇంక ఈ బాలు వల్ల నాకంత నష్టమే జరుగుతుందని చెప్పి రోహిణి, మనోజు తిట్టుకుంటూ ఉంటారు బాలుని. తర్వాత ఏమంటుంది శోభన, "సరే బాబు, నాకు టైం అవుతుంది. నేను ఇంకో దగ్గర మీటింగ్‌కి వెళ్ళాలి" అని చెప్తుంది. అప్పుడు మనోజ్ వచ్చేసి, "ఆంటీ, ఇప్పుడైతే చేతిలో డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి" అని అంటాడు. అప్పుడు శోభన, "పర్వాలేదు బాబు, అది నా ఫస్ట్ గిఫ్ట్ అనుకోండి మీకు" అని చెప్తుంది. అప్పుడు మనోజ్, "థాంక్స్ ఆంటీ" అని అంటాడు. దానికి రోహిణి అది నచ్చక, "ఒక్క నిమిషం ఆంటీ, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా" అని చెప్పి బయటికెళ్ళేసి డబ్బు తీసుకొచ్చి విసురుగా ఆమె చేతిలో పెడుతుంది రోహిణి. ఆ తర్వాత శోభన డబ్బు తీసుకొని ఇలా అంటూ ఉంటుంది. "మనోజ్, మీ ఇంట్లో అందరూ మంచివాళ్ళే. ఆ బాలు ఒక్కడే మాటినడు మొద్దెదవ" అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ రోహిణిని ఇలా అడుగుతాడు. "రోహిణి, ఇంత డబ్బు నీకు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచొచ్చింది" అని అడగంగానే, "లేదు మనోజ్, ఇలా ఉంటే మనం అందరిలో చాలా తక్కువైపోతాము. అందుకే నా తాళిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను. రేపు మన బిజినెస్ బాగా డెవలప్ అయిన తర్వాత, మనకి రూ. 4 వచ్చిన తర్వాత నేను నా తాళిని విడిపించుకుంటాను" అని చెప్పి అంటుంది. ఇదంతా ఇలా జరిగిన తర్వాత అయితే శోభన శృతికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. చెప్పేసి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత శృతి, రవి ఇంటికొచ్చేస్తారు. అదే సమయానికి మనోజ్, రోహిణి కూడా ఇంటికొచ్చి రోహిణి వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటత్తయ్య, మేము ఏం చేసినా సరే బాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు" అని చెప్పి షాప్‌లో జరిగిన ప్రతి ఒక్క విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది ప్రభావతికి. ఇంకా దాంతో సత్యం కూర్చొని ఉంటాడు కామ్‌గా ఏం మాట్లాడకుండా. ఇంకా బాలు కూడా అదే సమయానికి ఇంటికొస్తాడు. శృతి, రవి, మనోజ్, రోహిణి, ప్రభావతి వీళ్ళందరూ అయితే బాలుని నిందిస్తూ ఉంటారు. "అసలు నువ్వెందుకు ఈ విధంగా చేశావు" అని. అదే సమయానికి మీనా గూడా పూలమ్మేసి ఇంటికొస్తుంది. ఇంక ప్రభావతి అయితే మీనాని పట్టుకొని భలే తిడుతుంది. "ఇదంతా చేసింది ఈ మీనానే. బాలుని రెచ్చగొట్టి సోఫాని వెనక్కిచ్చేటట్టు చేసింది. అన్నిటికి కారణం ఈ మీనానే" అని అయితే మీనానైతే పాపం చటాబటా తిట్టేస్తూ ఉంటుంది. అందుకు మీనా కోపంతో, "అత్తయ్య, నేను ఇంట్లో ఉన్నానా? నేను పొద్దుననగా పూలు అమ్ముకోవడానికి పోయాను. ఇప్పుడొచ్చాను. నాకేమైనా తెలుసా? ఎందుకు మీరు ప్రతిదానికి నన్నే నిందిస్తున్నారు" అని చెప్పి మీనా అయితే వాళ్ళ అత్తయ్యని ఎదుర్కొంటుంది. శృతి అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది. "బాలు, నువ్వు ఈ పని చేయకుండా ఉండాల్సింది. మా అమ్మ చాలా బాధపడుతుంది బాలు నాకు ఫోన్ చేసి. మా అమ్మ నా కోసం ఎంతో సంతోషంతో పంపించిన గిఫ్ట్ అది. ఎంతో ప్రేమతో పంపించింది. ఎందుకు ఇలా చేశావు" అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రవి కూడా, "అన్నయ్య, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే అన్నయ్య" అని చెప్పి కామ్‌గా ఉంటాడు. ఇంకా మనోజ్, రోహిణి అయితే, "ఎందుకు బాలు మా విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఏలు పెడుతూ ఉంటావు? మేము ఏ పని చేసినా సరే ప్రతి ఒక్క పనిలో తప్పు పట్టడానికి ఎతుకుతూ ఉంటాం. అదే పనిగా పెట్టుకొని ఉంటావు ఎందుకు? అసలు మమ్మల్ని చూస్తే నీకేమనిపిస్తుంది" అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత మనోజ్, "అంతేలే, వీడికేం తెలుసు? ఎంతైనా మొద్దు కదా! చదువుకోలేదు కదా! కారు పని చేసుకునేవాడు కదా! వీడికేం తెలుసు బిజినెస్ గురించి" అని చెప్పి అయితే చాలా మాటలు అంటూ ఉంటాడు. ఇంకా బాలు అయితే కోపంతో పోయి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇలా పట్టుకోవడంతోటి ఇంట్లో ఇంకొద్దిగా గొడవైతే పెరుగుతుంది. పాపం ఇవన్నీ చూసిన సత్యం ఏం మాట్లాడలేక కుర్చీలో కామ్‌గా కూర్చొనుంటాడు. చూద్దాం ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్‌లో ఏం జరుగుద్దో చూద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.